అండి ఇదిగోండి సాదా చీర అండి, ఇలా ఉంది సాదా చీర. దానికి ఈ లేజ్ వేస్తున్నానండి. లేజు చూసారా అండి, కలర్ బాగుంది కదండి. కలర్ కాంబినేషను ఈ వంకాయ కలరు బ్లౌజ్ వేస్తే బాగుండిద్దండి శారీకి. నాకు ఇలా సాదా చీరలకి లేస్ వేసుకొని తొడగాలంటే చాలా ఇష్టం అండి. శారీ సింపుల్గా ఉండి బ్లౌజు రిచ్గా ఉంటే చాలా లుక్ వచ్చిద్దండి. ఈ శారీకి భారీ వర్క్ చేపించుకొని లేకపోతే పట్టు టైప్లో జాకెట్ వేస్తే సూపర్గా ఉండిద్దండి. రిచ్ రిచ్ లుక్ రావాలి. శారీ సింపుల్గా ఉన్న బ్లౌజు రిచ్గా ఉండాలి. అప్పుడు చాలా బాగా లుక్ వచ్చింది ఏ శారీకైనా. నాకు ఇలాగా తొడగాలంటే ఇష్టం అండి. హాయ్ అండి, ఇదిగోండి శారీ మొత్తం లేసు వేసేసాను. చూడండి ఎలా ఉందో. చూసారా అండి, అందంగా ఉంది కదండి. చాలా అందంగా ఉందండి. ఈ కలర్ది బ్లౌజ్ వేస్తే చాలా లుక్ వచ్చిందండి. నల్లగా ఉన్న వాళ్ళకైనా ఎర్రగా ఉన్న వాళ్ళకైనా ఏ కలర్ వాళ్ళకైనా ఈ కాంబినేషన్ సూపర్గా ఉండిద్దండి. చాలా అంటే చాలా లుక్ వచ్చిద్దండి. ఇదిగోండి ఎలా ఉందో చూసారా అండి, బాగుంది కదండి. నాకైతే చాలా నచ్చిందండి. దీంట్లో మధ్య మధ్యలో ఏమైనా వర్క్ కూడా చేపించుకోవచ్చు, లేకపోతే ఇలాగే సింపుల్గా తొడగొచ్చు. బ్లౌజ్ మట్టుకు రిచ్గా వేయాలండి. బ్లౌజ్ మట్టుకు రిచ్గా వర్క్, భారీ వర్క్ కొంచెం పట్టు టైప్లో అయినా వేస్తే చాలా ఇంకా చాలా లుక్ వచ్చిద్దండి. అంతేనండి వాళ్ళ వీడియో.